ఆచార్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలేసుకోండి, గర్వంగా చెప్తున్నాను. దింపుతున్నాం, రాజమౌళి సెంటిమెంట్ లేదు, ఏం లేదు. దేవరా కాలర్ సెంటిమెంట్, ఎన్టీఆర్ అన్న కాలర్ సెంటిమెంట్. మళ్ళీ అన్న దిగిండు, కొట్టిండు, కాలర్ ఎగరేసుకుంటున్నారు ఫ్యాన్స్. పక్కా బ్లాక్ బస్టర్, రాసి పెట్టుకోండి. సూపర్ హిట్, సూపర్ హిట్. మ్యూజిక్ సూపర్ భయ్యా. సూపర్ సూపర్ మూవీ. మండపం దగ్గర ఫైట్ గురు సూపర్. శివ కంబ్యాక్ కాదు, మళ్ళీ ఇట్లాంటిది వస్తావో రాదో కూడా తెలియదు మనకి. మండపం ఫైట్ ఎక్సలెంట్. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతాడు అంతే. అమ్మ కత్తి పట్టి జరుగుతుండో కొత్త రంగు మామూలుగా లేదు. ఒక్కో షాట్ ఒక్కో సౌండ్ బద్దలైపోతుంది లోపల. మామూలు వేషన్ కాదు, కత్తి పట్టి చంపుతుంటే మామూలుగా లేదు. లేకపోతే 150 నో డౌట్. మామూలు సూపర్. సినిమా నిజంగా జాతిని దెంగేసింది అన్న. నిజంగా ఒక్క చెప్పాలంటే సినిమా ఎన్టీఆర్ అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ఎన్టీఆర్ అన్న సినిమా వేరే లెవెల్ ఉంది. అంటే ప్రతి ఒక్కరు రాజమౌళి తర్వాత వచ్చే సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది అన్నారు కదా, దాన్ని గట్టి పెట్టేసింది అన్న. సినిమా అయితే చాలా నిజంగా చెప్తున్నా కదా, ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఆయన ఫైటింగ్ స్టైల్ కానీ నిజంగా ఒక్కొక్క డైలాగ్స్ ఉంటాయి చూడండి, వేరే లెవెల్. ఇంటర్వెల్ ఇప్పుడే అయింది, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైటింగ్ సీన్ అయితే నిజంగా సముద్రం అంతా ఎర్ర సముద్రం అయిపోతుంది అనమాట. అలా ఉంది. రికార్డులు పోతాయి నిజంగా, అంతకు మించి ఉందన్న. కత్తి పట్టి నరుగుతుండు భయ. ఏ నరుగుడా వామ్మో, అంత నరుగుడా. సింహాద్రి అనుకున్న సింహాద్రి మించిపోయింది. ఇది అరిసి గొంతు పోయింది నాకు. ఇంటర్వెల్ బ్లాక్ ఉంది అసలు, అదిరిపోయింది అసలు. ఒక్కో షాట్ ఒక్కో బీజము ఇట్టు కాదు, బ్లాక్ బస్టర్. ఇట్టు కాదు, బ్లాక్ బస్టర్. మాసమ్మ మొగుడు జాతర అంతే. కాలర్ ఎగరేషన్ చెప్తారు ఫ్యాన్స్ అందరూ, మామూలుగా లేదు పోయా. సలారు గిలర్ అన్ని పోతాయి. ఏముండవు, బాహుబలి రికార్డు కూడా పోతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, సూపర్ హిట్. 364 రోజుల ఒక లెక్క, ఇవాళ రాత్రి ఒక లెక్క. డైరెక్షన్ సూపర్. నందమూరి నామ సంవత్సరం ఇది సెకండ్ హాఫ్ వేరే మంచి యాక్షన్ ఫిల్మ్, మంచి యాక్షన్ ఫిల్మ్. ఎన్టీఆర్ రూల్స్ ద వరల్డ్. బొమ్మ సూపర్ హిట్ అయినా సూపర్ ఉంది. ఇప్పుడే చూసిన కేక్ అన్న, ఇంకో 10 ఘోరం ఉందండి. ఇంకో 10 సంవత్సరాల దాకా ఇట్లాంటి సినిమా రాదన్న పక్క. సూపర్ అన్న. ఆచార్య డిసప్పాయింట్ చేస్తాడు కదా, ఇప్పుడు ఆచార్య మైమర్చిపోతారు, అట్లాంటిది ఏం లేదు. సూపర్ ఉందన్న మూవీ, సూపర్ అనిపించింది. చాలా మంచి సూపర్ ఉందన్న. పెట్టాడు కోటాల శివ కానించి మామూలు యాక్షన్ కాదు, మైండ్ తగ్గుతుంది లోపల. ఎంట్రీ బట్టలు చింపేసుకోవచ్చు, అట్లుంది ఎంట్రీ. దేవర అనాలి, మింగితే దేవర అంతే. సెకండ్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ డాన్స్ సూపర్ సూపర్ అన్న, చాలా బాగుంది. యాక్షన్ సూపర్, యాక్షన్ మొత్తం సముద్రం, రక్తం సముద్రం పారలే పారుతుంది. సెంటిమెంట్ గాను గుడ్డ వాళ్ళగా ఉంది బ్రో.
కదుర్స్, ఒక నాన్న ప్రేమతో, ఓ జనతా గ్యారేజ్, మొన్న ఆస్కార్ ఎక్కిన RRR. అప్పుడు ఒక్క ఆస్కార్. ఈసారి ట్రిపుల్ యాక్షన్ అనుకుంటున్నాము. 3 కాదు కదా 30 ఆస్కార్లు వస్తాయి. 30 ఆస్కార్లు. టాలీవుడ్ మొత్తం వరల్డ్ అంతా ఎన్టీఆర్ చూసుకుంటాడు. మూవీ అసలు ఇచ్చి పడేశారు. రెండు సినిమాలు అదే స్మాష్ మొత్తం లోపల. జావరా గురించి చెప్పక్కర్లేదు. ఒకటే మాట, రితిక్ రోషన్ దేనికి పనికిరాడు బాలీవుడ్ లో. గుండెకాయ, బెండకాయ, దొండకాయ, దేవరన్న నువ్వు మా గుండెకాయ. మాసమ్మ మొగుడు సముద్రం, మాసమ్మ మొగుడు బయలుదేరిండు. కొరటాల శివ మాసమ్మ మొగుడు ఖతర్నాకుంది. అన్న ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏమనుందో తెలుసా? ఖతర్నాకుంది అన్న. చింపి వాడితే ఎన్టీఆర్ అన్న. అప్పుడు ఆచార్య వేరు, ఇప్పుడు కొరటాల శివ ఆచార్య వేరు. ఇప్పుడు దేవర ఆచార్య అంటారు దీన్ని. అప్పుడు ఆచార్యాన్ని మొత్తం ట్రోల్ చేసింది కదా. ఇప్పుడు ఎవరిని పెట్టినా కొరటాల శివ వెంట్రుక కూడా వీకలేరు. సినిమా చూడు బ్రదర్, నువ్వు పిక్చర్ అయిపోతావు. నేను నిజంగా ఇప్పుడు కాలేజ్ ఎగరేస్తున్నా ఎన్టీఆర్ అన్న. కాలేజ్ ఎగరేస్తున్నా, నువ్వు కాలేజ్ ఎగరేస్తా అని చెప్పి అన్నావు. కాలేజ్ ఎగరేస్తున్నా, నేను ఎన్టీఆర్ ఫ్యాన్. నేను కాలేజ్ ఎగరేస్తున్నా. ఇదిగోన్నా, నేను మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న ఇటు కొట్టాడు అన్న. ఇటు కొట్టాడు అన్న. ఒక్క మాట చెప్పాలంటే, మా ఇంట్లో పెరుగు లేదు, అసలు దేని వరకు నెక్స్ట్ సినిమా మామూలుగా సినిమా ఇంట్రడక్షన్ కోసం అన్న రావాలి ఫస్ట్.